Hi, hello, namaste. This is Suvarna. Welcome to very special chit chat. So, current times లో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమొచ్చినా కూడా ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు. మెయిన్గా ఆహాలో ఏ కంటెంట్ వచ్చినా ఓహో అంటున్నారు. సో ఇప్పుడు ఆహాలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా అందరూ చూస్తూ ఉన్నారు. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు మనందరి ఫేవరెట్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ శ్రీరామచంద్ర గారు. అండ్ సింగర్గా తెలుసు, అండ్ ఈ మధ్యన మనకి ఆహా ద్వారా హోస్ట్గా కూడా పరిచయం అయిపోయారు. మేబీ ఇంకా హోస్ట్గా ఫిక్స్ అయిపోతారేమో, మెయిన్గా ఆహాకి ఫిక్స్ అయిపోతారేమో. ఒక కొత్త షోతో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఆహాలో కూడా మనం చూసాం. నేను సూపర్ ఉమెన్ అంటున్నారు, ఆయన నేను అంటున్నారు, సూపర్ ఉమెన్ అని మనకు ట్యాగ్ ఇస్తున్నారు. అసలు ఈ సూపర్ ఉమెన్ ఏంటి, ఈ కొత్త షో ఏంటి, ఆయనతోనే మాట్లాడి మరిన్ని విశేషాలు తెలిసేసుకుందాం. హాయ్ 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 శ్రీరామచంద్ర గారు. హలో సువర్ణ గారు, హౌ ఆర్ యు అండి? యా ఐఎమ్ టూ గుడ్. హౌ ఆర్ యు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. అంతా కనిపిస్తున్నారు పోస్టర్స్లో, సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. మనం ఎప్పుడో ఏదో గుంపులో కలిసాము ఒకసారి, గుర్తుపెట్టుకున్నారు అయితే. వన్ ఆన్ వన్ ఇప్పుడే కలుస్తున్నాం. చెప్పండి. కాదు, సింగర్ అనే పదం మర్చిపోతే మేము దేనికండి హోస్ట్ శ్రీరామచంద్ర అనేస్తానేమో, నెక్స్ట్ అంటామేమో. బేసిక్గా శ్రీరామచంద్ర అనే పేరు మీరు మర్చిపోకూడదని నేను డిసైడ్ అయ్యాను. సో నాకు వస్తే సింగర్గా, మీరు సింగర్లు చూస్తే సింగర్ పాటలు వింటే నేను వినిపించాలి, చూస్తే హోస్ట్గా నేను కనిపించాలి. సో నేను డిసైడ్ అయిపోయాను, ఏ మంచి ఆపర్చునిటీ వచ్చినా ఐఎమ్ జస్ట్ గ్రాబింగ్ ఇట్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మళ్ళీ అంటే ప్రోగ్రామ్స్లో మాకు ఆహా ఎక్స్పెషల్లీ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆహా వై ఎస్పెషల్లీ అంటే నాకు మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ తెలుగు ఇండియన్ ఐడల్గా నేను హోస్ట్గా పరిచయం అయిన అందరికీ. దాని ముందర వచ్చినా కూడా నాకు అంటే బేసిక్గా నేను ఏదైతే ఫీల్ అవుతానో నేను అది చేయగలుగుతాను. సో దట్ ఐ కెన్ యాడ్ సమ్ మోర్ ఎమోషన్ టు ద షో బేసికలీ. సో ఇండియన్ ఐడల్ అనేది నా పేటెంట్ కాబట్టి నేను నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడ. సో ఐ కుడ్ రిలేట్ టు ఇండియన్ ఐడల్. అలా నేను ఒక హోస్ట్గా మీ అందరికి పరిచయం అయ్యాను. సో నా దాని తర్వాత నేను ఇంకా చాలా డిఫరెంట్ థింగ్స్ కూడా చేశాను. ఆహాకి ఒక మంచి వెబ్ సిరీస్ కూడా చేశాను, పాపం పసివాడు అనే సిరీస్ చేశాను. అది త్వరలో రిలీజ్ అవబోతుంది యాజ్ అ యాక్టర్, సో యాజ్ అ లీడ్ యాక్టర్. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను సూపర్ ఉమెన్ అనే ఒక సూపర్ షోతో మీ అందరి ముందుకు రాబోతున్నాను యాజ్ అ హోస్ట్. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పటికే కొంత ఈ ఉమెన్స్ని పెట్టుకున్నారు, అంటే ఫీమేల్ ఫ్యాన్స్ని పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక సూపర్ ఉమెన్ అని ఒక ట్యాగ్ ఇచ్చి ఇంకెంతమందిని ఫ్యాన్స్ పెట్టుకుంటారు మీరు అసలు? అంటే ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళని కూడా టార్గెట్ కవర్ చేసేద్దాం, వాళ్ళని కవర్ చేద్దాం అని చెప్పి ఈ షో చేస్తున్నాను అనమాట బేసిక్గా. ఆల్మోస్ట్ చాలా క్రేజీగా, అంటే మేము ఒకలా చూసిన శ్రీరామచంద్ర, హౌస్లో చూసిన శ్రీరామచంద్ర, హోస్ట్గా చూస్తున్న శ్రీరామచంద్ర, అండ్ కొన్ని పంచులు వేస్తున్నప్పుడు ఆ వీడియోస్ వైరల్ అవుతున్నప్పుడు ఇంకా క్రేజీగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? యా, ఐ మీన్ ఒక పర్సన్లో చాలా డెప్త్ ఉంటుంది, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క యాంగిల్ అలా చూపించుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం అనమాట. సో బాగా అనిపిస్తుంది. అండ్ నాకు ఇష్టం బేసికలీ టు డూ ఆల్ థింగ్స్ దట్ ఐ ఎంజాయ్ డూయింగ్. సో హోస్టింగ్ కూడా నేను ఈ మధ్య స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ ఎంజాయింగ్ డూయింగ్ ఇట్. కానీ నాకు దాని గురించి తెలుసుకుని, అర్థం చేసుకుని, రిలేట్ అయ్యి చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను సూపర్ ఉమెన్ అనే షో కూడా నేను హోస్ట్ చేస్తున్నాను. నేను కూడా ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇట్స్ అ బిజినెస్ షో బేసికలీ, నథింగ్ మ్యూజిక్ రిలేటెడ్ కాదు. ఆల్ ఇన్ ఆల్ బిజినెస్ షో. అండ్ మన లేడీస్ అందరికీ ఇట్స్ అ బిగ్ ఎంకరేజ్మెంట్ ఈ షోలో. ఎందుకంటే వెనకాల చూస్తున్న వాళ్ళందరూ ఏంజల్ ఇన్వెస్టర్స్. నో ప్రాబ్లం. సో వెనకాల మీరు చూస్తున్న వాళ్ళందరూ బిజినెస్లో పీక్స్ చూసిన వాళ్ళు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక కంపెనీ ఉంది, అండ్ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి దాదాపు మోర్ దాన్ $1 billion టర్నోవర్ కంపెనీస్ ఉన్నాయి అందరికీ ఇయర్లీ. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ ఫార్మ్స్లో అచీవ్ చేసి ఇండియాను ఒక బెటర్ ప్లేస్గా మారుద్దాం, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో విమెన్కి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఒక ఫీమేల్ ఆంటర్ప్రెన్యూర్ బేస్డ్ షో అనమాట నేను సూపర్ ఉమెన్. ఆహా వాళ్ళు ఈ షోని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ బ్రింగింగ్ మనందరికీ ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇట్ బీ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ చూసే వాళ్ళందరికీ కూడా. అండ్ ఎస్పెషలీ లేడీస్ అందరికీ కూడా ఇట్ బీ అ హ్యూజ్ సపోర్ట్. అండ్ చూసిన తర్వాత థింకింగ్ మారుతుంది. లేడీస్ కూడా బిజినెస్ విమెన్ ఎందుకు కాకూడదు, ఆంటర్ప్రెన్యూర్స్గా స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ బిజినెసెస్ అచీవ్ చేసి ఇండియాని, మన తెలుగు రాష్ట్రాలని ఒక బెటర్ ప్లేస్గా చేయాలి అని ఒక మంచి ఐడియాతోటి ఆహా వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నారు. సో అది బేసికలీ.
బేసికలీ అనేది కంటిన్యూస్ పదమా? వస్తుందా? వస్తుంది కానీ బాగుంది. బాగున్నంత వరకు ఓకే. బాగుంది. ఓకే, సో ఇప్పుడు నేను హోస్ట్ కాబట్టి హోస్ట్గా అడుగుతా. హోస్ట్ని అడుగుతారు. హోస్ట్ని అడుగుతున్నా. ఆ సీటు బాగా హీట్గా అనిపిస్తుందా, ఈ సీటు బాగా హీట్గా అనిపిస్తుంది? ఇప్పుడు 2 సీట్స్ ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు కాబట్టి. అవును. ఈ సీట్ ఏంటి, ఆ సీట్ ఏంటి? ఆ సీట్ గెస్ట్ సీట్ అబ్బా, ఓహో, ఈ సీట్ హోస్ట్ సీట్. రెండు ఈక్వల్, పర్లేదు. కొంచెం రోస్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్ కదా. యా అంటే బేసిక్గా గెస్ట్గా రోస్ట్ అవుతాం, హోస్ట్గా రోస్ట్ చేస్తాం. సో చేసే ఆపర్చునిటీ ఆ సీట్లో ఉంటుంది, అవ్వే ఆపర్చునిటీ ఈ సీట్లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఈ సీట్లో కూడా అదే ఉంటుంది. అవునా? లైక్ ఆర్జీవి గారు కొన్ని అనిపిస్తుందా? ఓకే, ఆఫ్ కోర్స్. సడన్ ఈవెంట్స్ అంటే మనం హోస్ట్ మనం చెప్పే దాన్ని బట్టే కదా, ఆల్మోస్ట్ ఆన్లైన్ సెటప్, వెనక్కి తిరిగి వర్డ్స్ తీసుకోవడానికి లేదు. అవునవును. సో ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ ఎ హోల్ డిఫరెంట్ బాల్ గేమ్, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ యూ నీడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్పాంటనిటీ. అండ్ బేసిక్గా వీఆర్ రిప్రజెంటింగ్ మన ఎవరైతే టీవీలో మనం చూస్తున్నారో మీరు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు, నేను వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాను. సో మనం ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాం, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది ఇట్స్ అ జాబ్, ఇట్స్ అ టఫ్ జాబ్ యాక్చువల్లీ. ఓకే. అండ్ శ్రీరామచంద్ర గారు, కమింగ్ టు యూ, మన ప్రోగ్రామ్ గురించి మాట్లాడడం చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ ఈ రోజు నా ఇంటర్వ్యూలో నేను క్లారిఫై చేసేస్తాను. నాకు సాధ్యమైనంత వరకు, నాకు అర్థమైనంత వరకు మీ క్వశ్చన్స్ నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు నేను ఆడియన్, మీరు హోస్ట్, బికాజ్ ఆఫ్ మన ప్రోగ్రామ్ గురించి. టైటిల్ వచ్చి నేను సూపర్ ఉమెన్. నేను అని చెప్పి మీరు మంచి హీరోగా, మంచి హ్యాండ్సమ్గా, ఒక మంచి కట్అవుట్లో కనిపిస్తున్నారు. పక్కన సూపర్ ఉమెన్ అని ఇచ్చారు, అది మాత్రం చాలా బాగా ఇచ్చారు. అసలు ముందు జస్టిఫై చేయండి, ఈ నేను ఎవరు, ఈ సూపర్ ఉమెన్ ఎవరు? నేను అనేది నేనండి బేసికలీ. నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి పక్కన సూపర్ ఉమెన్ కూడా ఉంటే బాగుంటుంది అనేది షో అనమాట బేసికలీ. బట్ ఆన్ అ సీరియస్ నోట్, నేను సూపర్ ఉమెన్ అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ ద విమెన్. నేను మన ఎవరైతే ఫీమేల్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారో, బిజినెస్ ఐడియాస్ తోటి ఈ షోకు వస్తున్నారో, వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ షోలో వచ్చి పార్టిసిపేట్ చేసి మన ఏంజల్స్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ ఐడియాస్ని డిస్కస్ చేసి వాళ్ళతోటి ఐదర్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మెంటర్షిప్ కానీ, మన ఆహా వాళ్ళు అండ్ వీహబ్ వాళ్ళు కలిపి సూపర్ విమెన్ అందరికీ ఎంకరేజ్మెంట్గా పక్కకి కొంచెం పెట్టిన కార్పస్ ఫండ్ కానీ, మెంటర్షిప్ కానీ, సపోర్ట్ కానీ గెలవడం ఇట్స్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద షో. సో వీళ్ళిద్దరికీ మధ్యలో వారధిగా నేను హోస్ట్. సో నేను వాళ్ళిద్దరి మధ్యలోకి ఇంకా మా కెమెరాలో మనల్ని చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా బ్రిడ్జింగ్గా హోస్ట్ అనమాట. సో దట్ ఈస్ ద షో. అండ్ వచ్చిన ఆంటర్ప్రినర్స్ ఎవరు కూడా, ఫీమేల్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ ఐడియాస్ని, బిజినెస్ ఐడియాస్ని పిచ్ చేస్తారు. ఫలానా ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఒక బిజినెస్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ టర్న్ ఓవర్ 1 ఇయర్లో చేస్తుంది అంటే నేను దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది నా ఐడియా, నా బిజినెస్ సో అండ్ సో ఇప్పటిదాకా చేసింది, దీన్ని నేను ఎక్స్పాండ్ చేయాలంటే మీరు నాకు ఇంత ఫండ్ ఇస్తే నేను మీకు ఇది ఇవ్వగలను నా తరపు నుంచి, నాకు మీ సపోర్ట్ కావాలి అని వచ్చిన ప్రతి ఫీమేల్ ఆంటర్ప్రినర్కి వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ అందజేస్తారు. అండ్ ఆ సపోర్ట్ వల్ల ఆ బిజినెస్ ఎక్స్పాండ్ అయితే ఇండియా ఎంత బెటర్ ప్లేస్గా మారుతుందో, మన తెలుగు రాష్ట్రాలు ఎంత బెటర్ ప్లేస్గా మారుతుందో, ఇంకా ఆపర్చునిటీస్ ఎన్ని క్రియేట్ అవుతాయో, ఇలా నేను ఏదైనా బిజినెస్ చేయాలి అని ఆలోచించిన ప్రతి లేడీకి ఎంత సపోర్టివ్గా మనం ఉండగలమో మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు ప్లాట్ఫామ్లో మనందరం ఉండగలము అనేది ద షో అనమాట. సో ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఇప్పుడు మీకు కూడా చాలా ఐడియాస్ వచ్చి ఉంటాయి, నాకు ఇది చేయాలని ఉంది, ఇది చేయాలని ఉంది. నాకు సింగర్గా వచ్చిన బేసిక్ ఐడియాస్, నేను ఒక సింగర్ అవ్వాలి కానీ నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. సో నేను ఎలా అయితే ఇండియన్ ఐడల్కి వెళ్ళి మీ అందరి సపోర్ట్ తోటి ఒక సింగర్ అయ్యి ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ నాకు సపోర్ట్ వచ్చి నేను ఆపర్చునిటీస్ తోటి ముందుకు వెళ్తున్నానో, అలాగే బిజినెస్ ఐడియాస్ తోటి లేడీస్ వచ్చి వీళ్ళందరి సపోర్ట్ తోటి, వాళ్ళ మెంటర్షిప్ తోటి లేదా ఇన్వెస్ట్మెంట్ తోటి ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి ఎస్టాబ్లిష్ చేద్దాం. సో ఎలా అయితే సింగర్స్ రియాలిటీ షోస్లో ఎలా అయితే ఉంటారో, ఇక్కడ ఫీమేల్ ఆంటర్ప్రినర్స్, ఇది రియాలిటీ షో అండ్ దీస్ ఆర్ రియల్ లైఫ్ ఏంజల్స్. సక్సెస్ఫుల్ బిజినెసెస్లో ఉన్న ఏంజల్స్ అందరూ కూడా
వాళ్ళ మెంటర్షిప్ తోటి లేదా ఇన్వెస్ట్మెంట్ తోటి ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారు. దట్స్ అబౌట్ ఇట్. అందుకే ఈ కాన్సెప్ట్ మోటివ్ మన వీడియోస్ కొన్ని చూస్తే ఏంటంటే ఆహాలో రిలీజ్ అయిన కొన్ని దీనికి సంబంధించిన వీడియోస్ చూసినప్పుడు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ రియాలిటీ షో అని ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జస్టిఫై చేశారని ఇప్పుడు మీ మాటల్లో అర్థమవుతుంది. అబ్సల్యూట్లీ అండి. అంటే వచ్చేవాళ్ళు బేసిక్గా సౌత్ ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ దెమ్, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఏంజల్ కూడా అందరు తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు ఇంటర్నేషనల్గా, నేషనల్గా, ఇండియా, ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు. సో అందరూ తెలుగు వాళ్ళు, బై ద వే. సో ఆ తెలుగు వాళ్ళు ఇంకా తెలుగు కొత్త ఐడియాస్ని సపోర్ట్ చేద్దామని చెప్పి దే ఆర్ రన్నింగ్ దిస్ షో, దే డూయింగ్ దిస్ షో, అండ్ ఆహా వాళ్ళు ఈ ప్రెజెంట్ చేస్తున్నారు ఈ షోని, అండ్ దట్స్ ఇట్. అండ్ వీళ్ళ క్యాస్ట్ ఎట్లా జరిగింది యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు? ఆహా వాళ్ళు వీళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అనేది నాకు ఐడియా లేదు. బట్ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఇప్పుడు రోహిత్ ఆల్మోస్ట్ వీళ్ళ వీడియోస్ రిలీజ్ చేశారు కూడా. చేశారు. సో ఇంట్రడక్షన్ అందరు బిజినెస్ టైకూన్స్ బేసికలీ. ప్రతి ఒక్కరికి $1 బిలియన్ టర్న్ ఓవర్స్ ఉన్నాయి, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక ఐడియా తోటి దాన్ని డెవలప్ చేసి వాళ్ళ రీసెర్చ్ తోటి డార్విన్ బాక్స్కి కో ఓనర్ ఏమో రోహిత్ చిన్నమనేని గారు, అండ్ రేణుక గారేమో సిల్వర్ నీడిల్. రేణుక గారేమో సిల్వర్ నీడిల్ అనే కంపెనీకి వెంచర్ ఓనర్ అనమాట. బేసిక్గా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ శ్రీధర్ గాది గారేమో క్వాంటిలా ఇంక్ అనే కంపెనీకి ఓనర్, అండ్ ఆయన స్మార్ట్ సిటీస్ తయారు చేద్దామనే ఒక ఐడియాతో కంపెనీ స్టార్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సింధూరా గారేమో నారాయణ గారి డాటర్. ఆవిడ షీ హర్సెల్ఫ్ ఇస్ అ డాక్టర్. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంకా ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఆవిడ నేర్చుకున్న ఒక నాలెడ్జ్లో ఆవిడ నేర్చుకున్న లైఫ్ లెసన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసి 200-300 ఆల్మోస్ట్ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మోర్ దెన్ 600 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దాట్ వే షీఈ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ సింధూరా గారు. అండ్ దొడ్లా డైరీస్ ఓనర్ వచ్చేసి మన దీపా దొడ్ల గారు. ఆల్ ఆర్ ఇంటర్నేషనల్లీ అండ్ నేషనల్లీ అక్లెయిమ్డ్ సక్సెస్ఫుల్ పీపుల్. దొడ్ల డైరీస్ మీరు వినే ఉంటారు. సో దీపా దొడ్ల గారు ఫ్రమ్ దొడ్ల డైరీస్. అండ్ సుధాకర్ గారు ఇస్ అభి బస్ అనే ఒక బస్ టికెటింగ్ యాప్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇప్పుడు ఈవీ బస్సెస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్, ఎలా అయితే ఈవీ కార్స్ చూస్తున్నామో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ బస్సెస్ తయారు చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఆ మోడల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సుధాకర్ గారు. సో ఎవ్రీబడి ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇన్ దేర్ ఓన్ వేస్. సో వాళ్ళు ఆల్ హ్యావ్ కమ్ టుగెదర్ టు మేక్ ఇండియా అండ్ మన తెలుగు రాష్ట్రాలు బెటర్ ప్లేస్ టు లివ్ బేసికలీ. ఓకే. సో ఎక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఇంకా డెవలప్ అవ్వాలని ప్రతి ఒక్కరికి, ఫీమేల్కి అంటే పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్లో కూడా మనం మంచి పొజిషన్లో ఉండాలని అందరికీ ఉండింది. సెటిల్ అవ్వాలి, మనం కూడా ఏదో చేయాలి. ఇంతకు ముందు ఇలాగా ఆడపిల్ల అంటే వంటగదిలో ఉండాలి, పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళాలి అనేది లేదు. అండ్ ఇప్పుడు మెయిల్కి ఈక్వల్గా ఫీమేల్ కూడా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏంటని ప్రూవ్ చేసుకుంటున్నారు. జెండర్ ఈక్వాలిటీ బేసికలీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో ఏ ఫీమేల్ కూడా వంటింటికి ఏమంటారు అంకితం ఆర్ పరిమితం అయి ఉండలేని పరిస్థితులు. అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ అంబిషియస్, అండ్ వాళ్ళకి సపోర్టివ్గా మేమందరం ఈ షోని మనం స్టార్ట్ చేస్తున్నాం. కొంతమందికి సపోర్ట్ ఉంటుంది, అంటే వాళ్ళు ఎవరి బ్యాక్గ్రౌండ్లో అయితే బిజినెస్ చూసారో, వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ బిజినెస్ చేయడం చూసారో వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. కానీ కొంతమందికి సపోర్ట్ లేకుండా ఐడియాస్ ఉంటాయి, బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. సో ఈ షో ఇస్ అ గేమ్ చేంజర్ అందరికీ, ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా. ప్రతి లేడీ ఎవరికైనా ఏదైనా బిజినెస్ ఐడియా ఉండి కొంచెం అచీవ్ చేసి ఇఫ్ దే వాంట్ ఎక్స్పాండ్ ఇట్, దెన్ నేను సూపర్ ఉమెన్ ఇస్ ద షో. అంతే. ఓకే. అండ్ ఇప్పుడు ఇది ఎన్ని అంటే ఎపిసోడ్స్ ఎట్లా ప్లాన్ చేశారు, ఎట్లా ఏంటి? బేసిక్గా 11 ఎపిసోడ్స్ ఉంటాయండి, అండ్ ఆల్మోస్ట్ 40 పిచెస్ ఉంటాయి, 40 బిజినెస్ పిచెస్ ఉంటాయి. సో 40 మంది లేడీ ఆంటర్ప్రినర్స్ వాళ్ళ ఐడియాస్ తోటి వస్తారు. అందులో ఎవరెవరికి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎవరెవరికి కార్పస్ ఫండ్ సపోర్ట్ వస్తుంది, ఎవరెవరికి మెంటర్షిప్ దొరుకుతుంది ఇలాంటి సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ తోటి. అండ్ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఖాళీ చేతులతో వెళ్ళే, ఇది కాకుండా ఏదో ఒకటి వచ్చిన ప్రతి ఏ ఫీమేల్ ఆంటర్ప్రినర్ కూడా ఖాళీ చేతులతో వెళ్ళరు. సక్సెస్ఫుల్గా ఐదర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మెంటర్షిప్ ఆర్ కార్పస్ ఏదో ఒకటి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి, అండ్ వాళ్ళ గ్రోత్కి హెల్ప్ఫుల్గా ఆహా వాళ్ళు అండ్ ఆర్ ఏంజల్స్ అండ్ వీహబ్ వాళ్ళు అందరూ కలిసి సపోర్ట్ చేస్తారు. ఓకే. చూసే ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటి యూజ్ అంటే ఏం చెప్తారు మీరు?
మన షో ఫాలో అయ్యే వాళ్ళకి? బేసిక్గా ఎవరైతే ఐఎమ్ షూర్ బిజినెస్ చాలామందికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ. నేను బిజినెస్ గురించి తెలుసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. సో నాలాంటి వాళ్ళకి తర్వాత మనం సమాజానికి ఉపయోగపడేటట్టు ఏదైనా చేయాలి అని అందులో స్టడీ చేసి వచ్చిన వాళ్ళకి ఈ షో విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఫర్ అ చేంజ్ ఇది గ్రోత్, దిస్ ఇస్ ఫర్ అ బెటర్ లివింగ్. మనం ఏదైతే ఈ షో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం వేరే ఎంటర్టైన్మెంట్ షోస్ చూస్తూ ఉంటాం. ఇది ఎంటర్టైన్మెంట్ విల్ బీ దేర్ ఫ్రమ్ మై సైడ్ అండ్ దే విల్ బీ అ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్. ఇది రియాలిటీ షో అంటే ఏదో స్క్రిప్ట్ రాసుకుని ఆ టైప్ ఆఫ్ షో కాదు. ఇట్ ఈస్ బేసికలీ సక్సెస్ స్టోరీస్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆన్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. మన లేడీ ఆంటర్ప్రినర్స్ అందరికీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో లేడీస్ డెఫినెట్లీ చూస్తారు, మేము ఇంకా ఏం చేయొచ్చు అని ఇన్స్పైర్ అయ్యే లేడీస్, మాకున్న ఐడియాస్ని మేము ఇంకా డెవలప్ చేసుకోవాలి అనే ఒక థాట్ ఉన్న లేడీస్. బేసికలీ ఇలాంటి షోస్ కానీ టీవీ కానీ ఓటీటీ కానీ చూసే వాళ్ళందరూ లేడీస్. వాళ్ళు ఎక్కువ యూనో కాన్సన్ట్రేషన్తో చూస్తారు. సో ఎలా అయితే ఒక సింగింగ్ షోకి డాన్సింగ్ షో కనెక్ట్ అవుతారో, ఈ షో కూడా అలాగే కనెక్ట్ అవుతారు. అండ్ థింకింగ్ మనుషుల ఆలోచన విధానం మారుతుంది అండ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది బేసిక్గా. ఓకే, షో అసలు ఎలాంటి మ్యాజిక్ ఎంటర్టైన్మెంట్ని ఇస్తుందని మీరు చెప్తారు యాజ్ ఏ హోస్ట్గా? అంటే రేపు ఎలాగో మేము చూస్తాము, ఎక్సైట్మెంట్ అయితే ఉంది. టైటిలే చాలా క్యాచ్గా పెట్టారు అండ్ కొత్తగా ఉంది. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్ మనం ఏం చూసి, మనం ఏం లైఫ్లో చూస్తున్నామో, మన హార్ట్ దాన్ని చూస్తూ ఎంతసేపు చూస్తున్నాం అనేది ఎంటర్టైన్మెంట్ బేసికలీ. సో ఇందులో కామెడీ యాంగిల్ కానీ, పాటలు, డాన్సులు, ఇది ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాదు. ఇట్స్ అ బిజినెస్ షో, ప్రాపర్ బిజినెస్ షో. ఎవరైతే లైఫ్లో నేను ఉండే ప్లేస్ బెటర్గా ఉండాలి, నాకు ఒక బెటర్ లివింగ్ కావాలి. ఇప్పుడు చాలామంది నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే, నేను స్టేట్స్ వెళ్ళి సెటిల్ అయిపోతాను, నేను ఇక్కడే ఉంది అక్కడికి వెళ్ళి చూసుకుంటాను, నేను అక్కడ బ్రతుకుతాను, అక్కడ నాకు ఇది ఉండాలి అది ఉండాలి అనుకుంటారు కదా. అలా కాకుండా నేను ఇక్కడే ఉంటాను, ఐ మేక్ నా సరౌండింగ్ని నేను బాగా తీర్చిదిద్దుకుంటాను. అండ్ ఐ వాంట్ టు బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీకి మంచి చేయాలి అని అనుకున్న ప్రతి వాళ్ళకి దిస్ షో ఇస్ హెల్ప్ఫుల్. ఓకే, అది అందుకే సూపర్ ఉమెన్. అంతే, నేను సూపర్ ఉమెన్. ఓకే. అండ్ టైటిల్ పెట్టినప్పుడు ఈ సూపర్ ఉమెన్ అనే దానికి చాలా స్టోరీ ఉంది, తెలుసు కదా? యా, లైఫ్ చేంజింగ్ సూపర్ ఉమెన్, సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్, అది ఓకే. బట్ మన ఫస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ ఫిలింలో సూపర్ ఉమెన్ అని అంటే మాట్లాడతారు. ఆఫ్ కోర్స్, సో ఇన్స్పైర్డ్ డెఫినెట్లీ మన ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దేర్ అని అనుకుంటున్నాను. నాకు తెలియదు పేరు ఎలా పెట్టారు, బట్ ఐఎమ్ షూర్. యాక్చువల్లీ మా అందరికీ ఒక షో వస్తుంది, నేను సూపర్ ఉమెన్ అని అన్నప్పుడు ఆ సూపర్ ఉమెన్ అంటే ఇప్పటివరకు మాకు తెలిసిన ట్యాగ్ అయితే అది ఒకటే. వకీల్ సాబ్లో ఆయన క్రేజీగా ఏదైతే ఆ కాన్వర్జేషన్ ఉంటుందో అలా మార్క్ ఉండిపోయింది. బట్ ఆ టైటిల్ ఇంకా క్యాచీగా ఉంది, అంటే ఆడియన్స్కి వెళ్ళడానికి యూజ్ అయ్యేలాగా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించింది. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఐఎమ్ షూర్ నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను. నేను సూపర్ ఉమెన్ అంటే నాకు కూడా వావ్ చాలా బాగుంది, అండ్ ఏం జరుగుతుంది ఏంటి అని ఆ ఎంతూజియాజంని క్రియేట్ చేస్తుంది బేసికలీ. సో యా, ఎస్పెషల్లీ సాంగ్స్ వేరు, హోస్టింగ్ వేరు. అంటే నార్మల్గా బయట మన పార్టీ ఈవెంట్స్ వేరు, బట్ హోస్టింగ్ వన్స్ ఇందులో ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నట్టు పాటలు ఉండవు, ఫన్ ఉండదు, డాన్సులు ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఉండదు. కానీ ఫన్ ఉండదు అని చెప్పను. నా పని ఏంటంటే ఎంటర్టైన్ చేయడం. నా క్వశ్చనే అది యాక్చువల్లీ. మీరు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక్కడ హోస్ట్గా? ఆల్మోస్ట్ మేము ఇండియన్ ఐడల్లో యాజ్ ఎ హోస్ట్గా అక్కడ ఆల్రెడీ రచ్చ చేసేసారు, అది ఓకే, అది మేమందరం యాక్సెప్ట్ చేసాం. బట్ ఈ కమింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ అలాంటివి కొంచెం తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మోటివేషన్గా కానీ ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా కానీ మాట్లాడే ఇది ఉంటుంది. అండ్ మీరు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. నార్మల్గా హాయ్ హలో చూస్తున్నారు అలా కాకుండా ఇంకొంచెం మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి. సో మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? నాకు బేసిక్లీ ఛాలెంజెస్ చాలా ఇష్టం అండి. అండ్ నాకు బేసిక్గా నేను దేనికైతే రిలేట్ అవుతానో నేను ఆ పనికి సంబంధించిన ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో నాకు బిజినెస్ అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఎక్కువ. సింగింగ్తో పాటు, హోస్టింగ్తో పాటు, ఎంటర్టైన్మెంట్తో పాటు నాకు బిజినెస్ అంటే ఐ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ ఓపెన్ ఇయర్ అనమాట. ఏంటి బిజినెస్ అంటే ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది? బికాస్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. షారూఖ్ ఖాన్ గారు, మన తెలుగులోకి వచ్చేటప్పటికి నాగార్జున గారు, చిరంజీవి గారు, అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అకార్డింగ్ టు అండ్ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఫిల్మ్ స్ట్రీమ్ ఉందో అందులో వర్క్ చేస్తూ అందులో సక్సెస్ చూస్తూ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్నారు.
సో నాకు అలాంటి లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం, అలా చేయాలి అనేది నాకు చాలా ఇష్టం. సో నాకు కూడా చాలా నేర్చుకునే స్కోప్ ఈ షోలో ఉంది అని నాకు అనిపించింది. అండ్ నేర్చుకుంటున్నాను కూడా. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ లెర్నింగ్. ఒక 1 month 2 months ముందరకి ఉన్న నా నాలెడ్జ్కి ఇప్పటికి బిజినెస్ నాలెడ్జ్ కొంచెం పెరిగింది. సో నేను కూడా నా హోంవర్క్ చేసుకుంటూ ఉంటాను. మా డైరెక్టర్ గారు బుర్ర తినేస్తూ ఉంటాను, ఇదేంటి 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 దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి అని. సో బీయింగ్ ట్రైంగ్ టు పుట్ అప్ అ గుడ్ షో. అండ్ యా, సో నా సైడ్ నుంచి అంటే ఐఎమ్ చెప్పినట్టు ఏంజల్స్కి, ఫీమేల్ ఆంటర్ప్రెనర్స్కి మధ్యలో వారధిని నేను. అండ్ మన ఆడియన్స్కి, టోటల్ షోకి మధ్యలో వారధిని. సో వాళ్ళకున్న డౌట్స్ని ఎలా క్లియర్ చేయాలి. నేను ఇప్పుడు ఐఎమ్ రిప్రజెంటింగ్ ది ఆడియన్స్ బేసికలీ. ఇప్పుడు మీరు ఎలా ఆడియన్స్ని రిప్రజెంట్ అయ్యి నాకు క్వశ్చన్స్ వేస్తున్నారు, నేను అలా ఆడియన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈ షోని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాది. ఓకే, సో స్వీట్. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు నాకు ఏంజల్స్కి అలాగే ఫీమేల్ ఎంటర్ప్రీనర్స్కి మధ్య వారధి నేను అన్నారు. ఆల్మోస్ట్ కొన్ని ఎపిసోడ్స్ అయిపోయాయి, రైట్? అండ్ నెక్స్ట్ దానికి ఈ షో చూసిన తర్వాత కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యి ఈ షోకి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎనీ ఛాన్సెస్ ఈస్ దేర్ ఆర్ నాట్? ఆఫ్ కోర్స్ అండి. అంటే షోస్ ఓపెన్ టు రియల్ లైఫ్ బిజినెస్ విమెన్. అండ్ ప్రస్తుతానికి ప్రతి షో క్రియేట్ చేయడానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ కొంతమందిని సెలెక్ట్ చేసి ఉన్నారు. ఒక 40 మంది ఫీమేల్ ఆంటర్ప్రెనర్స్ ఉన్నారు. ఈ ఎపిసోడ్కి ఆ 40 మంది పార్టిసిపేట్ చేస్తారు. అలాగే సీజన్ 2 అనౌన్స్ చేసే ముందర ఆహా వాళ్ళు ఐఎమ్ షూర్ విల్ పుట్ అప్ అన్ అడ్వర్టైజ్మెంట్, మీరు ఈ పలానా నెంబర్కి రీచ్ అవుట్ అవ్వచ్చు, ద వే ఆఫ్ ఎన్రోలింగ్ ఏంటనేది, దాని నార్మ్స్ ఏంటనేవి ఆహా వాళ్ళు చెప్తారు. అండ్ ఎవ్రీబడి హూస్ ఇంట్రెస్టెడ్ అండ్ దాని స్క్రూటినైజ్ ఎలా చేయాలి అనేది మీకు అక్కడ వాళ్ళ ప్లాట్ఫామ్లో చెప్తారు. బట్ ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. అండ్ ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్లో నాకు ఈ బిజినెస్ ఐడియా ఉంది, కొంచెం సక్సెస్ చూశాను, ఈ బిజినెస్ని 10 నుంచి 100కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అన్న ప్రతి ఉమెన్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అండ్ నెక్స్ట్ సీజన్లో డెఫినెట్లీ ఇంకా ఓపెనింగ్స్ ఉంటాయి అండ్ దే కెన్ ఎంటర్. ఓకే. అండ్ ఇంకో క్రేజీ క్వశ్చన్, ఆహాకి ఆస్థానా హోస్ట్ అనుకోవచ్చా? ఏదండి, మంచి ఆపర్చునిటీస్ ఉంటే వస్తాను. నాకు అంటే అది అలా ఆహాతోటి అలా అనుబంధం ఏర్పడింది నాకు. సీజన్ 1 ఆఫ్ ఇండియన్ ఐడల్ చేశాను, తర్వాత ఇప్పుడు నేను సూపర్ ఉమెన్ చేస్తున్నాను. ఐఎమ్ ఓపెన్, నాకు మంచి ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి వచ్చినా ఐఎమ్ ఓపెన్ టు డూ. ఆ ప్లాట్ఫామ్ ఏదైనా కూడా మీరు చేయడానికైతే రెడీ యాజ్ ఎ హోస్ట్గా? నేను చేయడానికి రెడీ, అలా చేయను అని కాదు, కాకపోతే నేను రిలేట్ అయ్యేటట్టు ఉండాలి. నాకు అర్థమయ్యి నేను కూడా దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. నాకేంటంటే ఏ పని కూడా అర్థం చేసుకోకుండా నేను చేయలేను. ఆ పని అర్థమై నాకు నేను చేయగలిగి నేను దాన్ని బెటర్ చేయగలను అంటే ఐ విల్ టేక్ ఇట్ అప్ డెఫినెట్లీ, నా దాకా వస్తే. ఓకే. ఆహాతోనే ఇంకా బిఫోర్ కూడా మీకు ఒక జర్నీ ఉంది, యాజ్ ఎ హోస్ట్గా చేశారు. అండ్ ఈ షోనే ఎందుకు స్పెషల్ అంటే ఏం చెప్తారు? అంటే బిఫోర్ దానికి దీనికి ఎక్స్పీరియన్స్ అంటే ఏ షో ప్రతి షోకి దాని స్పెషాలిటీ ఉందండి. ఇప్పుడు సీజన్ 1 ఇండియన్ ఐడల్ హోస్ట్ చేసిన తర్వాత నేను ఒక మంచి వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేశాను ఆహాకి. ఇట్స్ కాల్డ్ పాపం పసివాడు. సో అందులో ఒక లీడ్ యాక్టర్గా చేశాను అనమాట. సో దానికి ఒక వేరే స్పెషాలిటీ ఉంది. ఈ షోకి ఈ స్పెషాలిటీ ఉంది. బేసికలీ నాకు ఛాలెంజెస్ చాలా ఇష్టం. అండ్ నేను ఒకదానికి ఎప్పుడు కన్ఫైన్ అయి ఉండిపోలేదు. నాలో నేను ఏమి టాలెంట్ ఉన్నా కూడా దాన్ని బయటికి తీసుకొచ్చి ఐ ట్రై టు షోకేస్ ఇట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నాకు నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. నాలెడ్జ్ గ్రాప్ చేయడం, తెలియని విషయం గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇష్టం. సో నాకు అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ ఫెల్ట్ నాకు ఐ కుడ్ డూ సంథింగ్ అండ్ ఐ కుడ్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి నేను ఈ షో హోస్ట్గా ఒప్పుకోవడం జరిగింది. ఓకే. సో ఫైనల్లీ షల్ వి స్టార్ట్ విత్ ర్యాపిడ్ ఫైర్. ఇది ర్యాపిడ్ ఫైర్ కాదా? మనం ఇప్పటి వరకు మనం షో గురించి మాత్రమే చెప్పాం, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. ఫైర్ అది మీకే నాకో తర్వాత చూసాక తెలుస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. సో ఫస్ట్ షల్ వి స్టార్ట్ విత్ మన షో నుంచి స్టార్ట్ చేద్దాం. నేను సూపర్ ఉమెన్ని 1 word డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? వన్ వర్డా? 1 word. 1 wordలో ఎలాంటి చెప్పడం? కెన్ యూ సే 2 words ఓన్లీ? డిస్క్రైబ్ ఎనీథింగ్ యూ కెన్. ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే. అంటే 1 word అన్నా అది వెతుక్కుంటున్నారా మీరు? 1 word చెప్పాలని? నేను చాలా లిటరల్గా వింటాను. మీరు ఒకటి చెప్తే నేను అదే వింటాను. అర్థమవుతుంది. ఇప్పుడు ఉమెన్
ఉమెన్ ఎంపవర్మెంట్, ఓకే. సో జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ. ఓకే. బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఉమెన్కి ఒక సపోర్ట్ ఫస్ట్ మేమిస్తాం, తర్వాత ఇంట్లో వాళ్ళు ఇది చూసి ఏదైనా అవ్వచ్చు అనే ఒక అవగాహన వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఓకే. అది. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆల్రెడీ ఏంజల్స్తో కూడా ఒక ఇంటరాక్షన్ ఉండింది. సో ఎక్స్పీరియన్స్ అంటే వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఎట్లా అంటే ఇంకా చెప్పాను కదా, ఎవ్రీబడి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో అచీవ్మెంట్స్ చేస్తున్నారు. నేను ఎంటర్టైన్మెంట్లో అచీవ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు బిజినెస్లో అచీవ్ చేసి ఉండొచ్చు. అందరి జర్నీస్ ఒకటే కానీ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్. సో ప్రతి ఒక్క రియల్ ఇన్సిడెంట్ని తీసుకుని దాని లైఫ్లో ఇన్స్పిరేషన్గా తీసుకుని దాని మీద వర్క్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది ఒక లైఫ్ జర్నీ అందరిది కూడా. సో ఐ కుడ్ రిలేట్ అ లాట్ టు దెమ్ అండ్ చాలా ఇన్స్పిరేషనల్ జర్నీస్ ఒక్కొక్కళ్ళవి. అండ్ నాకు కూడా ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అలా మంచిగా ఎస్టాబ్లిష్ చేయాలి అని ఒక ఆలోచన. సో వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ ప్రతి ఒక్కళ్ళది. ఓకే. అండ్ ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు. ఒక ఏజ్లో క్రేజీగా ఒక థింకింగ్ వస్తుంది, అరే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది. అలా మీ లైఫ్లో మీకు అనిపించిన ఫస్ట్ థింకింగ్ ఏంటి బిజినెస్ ఈ కేటగిరీలో? బిజినెస్ కేటగిరీలోనా? శ్రీరామచంద్రకి అనిపించింది ఏంటి? డైలీ ప్రతిరోజు ఏదో ఒకటి ఐడియా వస్తుందండి. అంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో నుంచే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నాము, ఏదన్నా ప్రాబ్లం ఎదురైంది, దీన్ని బెటర్ చేయడానికి ఏముంటే బెటరు అనే ఒక ఐడియా వస్తుంది. కానీ అది ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు వచ్చిన ఐడియాస్ అంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు బేసిక్గా ట్రాఫిక్, ఇంత ట్రాఫిక్ ఉంటుంది ప్రతి స్టేట్లో. ఇక్కడే కాదు, అది ఇట్స్ వరల్డ్ కి సంబంధించిన ప్రాబ్లం. సో దానికి రిలేటెడ్ ఏదైనా ఉంటే బెటర్గా ఉంటే బాగుంటుంది. ఏదైనా ఒక క్యూబ్ లాగా ఉండి ఇంట్లో మనం ఇలా బటన్ కొడితే మనం అదే ఒక క్యూబ్లో ఒకటే కార్ వెళ్తే బాగుంటుంది. ఆ కార్ డైరెక్ట్గా డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి 10 నిమిషాల్లో, ఇంకెక్కువ లేట్ లేకుండా, వేరే వాళ్ళతో సంబంధం లేకుండా. ఇలాంటి చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట. బట్ డెఫినెట్లీ నేను కూడా కొంచెం నేర్చుకుని ఆ మాడ్యూల్ డెవలప్ చేసి మా ఏంజల్స్కి పిచ్ చేస్తాను. వాళ్ళు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఐఎమ్ ఓకే. కానీ మీకు వచ్చిన ఐడియా మాత్రం చాలా క్రేజీ. ఇలాంటివన్నీ చాలా ఇప్పుడు వస్తాయి మా కింద కామెంట్లు, నాకు కూడా ఇలాంటి ఐడియాస్ వస్తుంటాయని చెప్పేసి. మీ ఐడియాలన్నీ పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే. అండ్ హోస్ట్గా 1 to 10 మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు? యాజ్ ఏ సింగర్గా 1 to 10 మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు? ఈ రెండు మీరు అటు నేనే వాళ్ళని అడగాలి. వాళ్ళు ఆల్రెడీ కింద కామెంట్లు పెడుతున్నారు కదా. పెడుతున్నారు. బట్ అంటే నేను ఫస్ట్ టైం ఆహాలో ఇండియన్ ఐడల్ సీజన్ 1 హోస్ట్ చేసినప్పుడు నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ మళ్ళీ ఎప్పుడు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ఇదేదో నేను కామెంట్స్ ఒకటే చదివి చెప్పడం కాదు, నా రియల్ లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా బాగా నచ్చింది మీ హోస్టింగ్, మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు, ఇలాంటి ఫీడ్బ్యాక్ చాలా వచ్చింది. సో నాకు నంబరింగ్ నేను ఇచ్చుకోను, వాళ్ళకే నేను వదిలేస్తాను. అండ్ ఐఎమ్ షూర్ నేను చేసిన హోస్టింగ్ కొంచెం నచ్చిందేమో అని అనిపించే ఆహా వాళ్ళు మళ్ళీ నాకు ఇంకో షోకి హోస్టింగ్ పిలిచారన్న నా థింకింగ్. సో అది ఇంకా వాళ్ళకే వదిలేద్దాం. ఓకే. మీరు కింద కమెంట్ పెట్టండి, ఆయన ఆన్సర్ తీయలేదు. మీరు మర్యాద పెడితే ప్లీజ్ ఏమన్నా కొంచెం ట్రోల్ చేయకుండా పెట్టండి. ట్రోల్ చేయకుండా పెట్టండి, ట్రోలర్స్ అస్సలు చూడద్దు ఇంటర్వ్యూ. ఓకే. సో శ్రీరామచంద్ర గారు, మీ గడ్డం మీకు అడ్డమా? దేనికండి? గడ్డం ఎప్పుడు తీసేస్తారని అడిగే క్వశ్చన్కి ఏంటి ఆన్సర్? గడ్డం నిన్ననే అనుకుంటున్నానండి. అంటే దాదాపు స్టబుల్ లుక్ ఉండి ఒక 5-6 years అయిపోయింది. క్లీన్ షేవ్ చేసుకోలేదు అనమాట. అప్పుడెప్పుడో చేసుకుంటాను, నా ఫేస్ నాకు నచ్చలేదు క్లీన్ షేవ్ చేసుకున్నప్పుడు. అది మీరు హౌస్లో కూడా చెప్పారు ఒకసారి. ఎందుకు క్లీన్ షేవ్ అంటే నా ఫేస్ నాకు నచ్చదు అందుకే నేను చేసుకోను. సో నా క్లీన్ షేవ్ చేసుకుంటే నా ఫేస్ నాకు నచ్చుతుంది అని అనిపించినప్పుడు క్లీన్ షేవ్ చేసుకుంటాను. అంటే మాకు అది చూసే అదృష్టం లేదనమాట. ఫస్ట్ నేను చూసి మీరు చూసి తిట్టుకోకుండా ఉంటారని అనిపిస్తే అప్పుడు మీకు చూపిస్తా. అంతేనా? కంటిన్యూ ఇదే హెయిర్ స్టైల్ అండ్ ఇదే మెయింటైన్ చేస్తారు ఇంకా శ్రీరామచంద్ర అంటే ఇంక ఇదే లుక్? ఇంకా అలా ఏం లేదు, ఇంకా ప్రస్తుతానికి ఈ మూడ్ అలా ఉంది. అంతేనా? తర్వాత ఇప్పుడు మారితే ఇంకా అలా. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఈ షోకి ఇచ్చిన కాస్ట్యూమ్ కావచ్చు, ఆ లుక్ కావచ్చు, మీకు ఎట్లా అనిపించింది? ఆ హెయిర్ స్టైల్ డిఫరెంట్ ఉంది. ఐ మీన్ ఐ లైక్ ఇట్. అంటే నాకు బట్టలు అండ్ రెడీ అవ్వడం కొంచెం ఇష్టం. మీరు హౌస్లో చూసే ఉంటారు, నాకు మంచి మంచి బట్టలు, షూస్, బట్టలు వేసుకొని వెరీ ఫినికీ అనమాట. బాగా కనిపించాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. సో ఐ లైక్ టు బీ ప్రెజెంటబుల్
ఫిట్నెస్, వర్కౌట్, డ్రెస్ వెల్. సో ఐ లైక్ ది లుక్. ఓకే. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి సౌత్ ఇండియన్లో? సౌత్ ఇండియన్లోనా ప్రతి ఒక్కటి. ఈ మధ్య ఇడ్లీ మీద ట్రిప్ అవుతున్నా బాగా నేను. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, చట్నీ. ఇది ఘోరంగా ట్రిప్ అవుతున్నా. అండ్ ఇంట్లో చేసే ఫుడ్ బేసికలీ అమ్మ చేసిన ఫుడ్ చాలా ఇష్టం. అండ్ ప్రస్తుతానికి అదే జోన్లో ఉన్నాను అనమాట. ఓకే. కుకింగ్ వచ్చా, ఓన్లీ తినటమేనా? బాగా తింటా, బాగా వండుతా అన్నట్టు చెప్పారు ఆన్సర్. నేను చాలా బాగా తింటా. చాలా బాగా తింటారా? అసలు అంటే కాఫీ చేసుకోవడం కొంతమంది. కాఫీ ఓకే, బ్లాక్ కాఫీ అంటే పౌడర్లో వేడి నీళ్ళు కలుపుకోవడం కాబట్టి అంతే. బ్లాక్ కాఫీ చాలా బాగా చేస్తాను నేను. అండ్ ఇంకొకటి ఉంటుందండి కాఫీ, పాలు కూడా వేసి చేస్తారు. నేను ఆల్మండ్ మిల్క్ తాగుతాను బేసికలీ. ఏంటి? ఆల్మండ్ మిల్క్. ఆముదం మిల్క్ కాదు, బాదం పప్పుతో చేసిన మిల్క్ తాగుతాను. నార్మల్ మిల్క్ నేను తాగను. బాదం పప్పుతో వచ్చిన మిల్క్ తాగుతాను. దాంతో స్మూదీలు అవన్నీ చేసుకుంటాను అనమాట. సో పాల కాఫీ నేను తాగను బేసికలీ. చాలా లేట్గా లైఫ్లో కాఫీ అలవాటైంది. సో బ్లాక్ కాఫీ తాగుతాను అంతే. వంట అయితే రాదు? వంట నెక్స్ట్ క్వశ్చన్. అంటే రాదు. ఓకే. అండ్ మీలో ఏదైనా ఒక క్వాలిటీ ప్రతి ఒక్కరిలో మనం చేంజ్ చేసుకోవాలి, అవును, లైఫ్లో అచీవ్ చేయాలంటే ముందుకెళ్ళి అనిపిస్తూ ఉంటుంది. అట్లా మీలో మీరు మార్చుకోవాలంటే ఏ క్వాలిటీ మార్చుకుంటారు? చాలా ఉన్నాయి. అది నేను రోజు ట్రై చేస్తూ ఉంటాను. ఎట్లా అంటే ఒక ఇంట్రోవర్ట్ నుంచి బయటికి వచ్చి ఒక ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలంటే చాలా పెద్ద జర్నీ. చాలామంది మాట్లాడగలుగుతారు ఒక గ్రూప్లో పెడితే. నేనేంటంటే చాలా టైం తీసుకుంటాను ఓపెన్ అప్ అవ్వడానికి. వీళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారేమో, ఇది చెప్తే ఏమనుకుంటారేమో. అదొక ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ అ థింకింగ్ అనమాట. అలా పెరిగాను కాబట్టి ఐ వాంట్ టు బీ మోర్ సోషల్, నెట్వర్కింగ్ చేయాలి, మనుషుల్ని కలవాలి. ఈ క్వాలిటీస్ ఐ వాంట్ టు చేంజ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ దట్. సో అది. అట్లయితే బిగ్ బాస్లో ఎంత కష్టపడి ఉన్నారో చాలా ఆలోచిస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది అసలు ఆ థింకింగ్. అందుకే కదా, అంటే తెలియదు ఏమైనా మాట్లాడిస్తే అమ్మో తప్పనిసని ఏమన్నా అని మళ్ళీ ఇది వచ్చేస్తుంది. సో యా, అది మార్చుకుని కొంచెం ఇంకా ఓపెన్ అప్ అవుతే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. అండ్ రియాలిటీ షో కాబట్టి మనది కూడా ఆ రియాలిటీ షోలు అండి బిగ్ బాస్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలనుకుంటుంది. మామూలుగా ఉన్న అందరికీ మనల్ని మనం ఇంకొంచెం ప్రొజెక్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం ఇంకొంచెం తెలియడానికి వెళ్ళాలనుకుంటాం. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు హౌస్ నుంచి బయటకు వచ్చాక ఖచ్చితంగా ఒకటి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు లేదా నేర్చుకుంటారు అంటారు అందరూ. మీరు తెలుసుకున్నది ఏంటి హౌస్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత త్రూఅవుట్ ఎక్స్పీరియన్స్? నేర్చుకున్నది అంటే రిపెంట్ అయింది ఏమీ లేదు. అంటే నేను ఇది చేయకుండా ఉండాల్సిందేమో అనేది అయితే నేను యూజువలీ కన్ఫర్మ్ అయ్యి ఏదైనా చేయాలనిపిస్తేనే లైఫ్లో ఏదైనా చేస్తాను. నేను చేసిన దాన్ని మళ్ళీ అయ్యో ఎందుకు చేశానని ఆలోచించాను. సో లైఫ్ లెసన్ అంటే బేసిక్గా అక్కడ నాకు స్టార్ట్ అయింది. ఒక ఇంట్రోవర్ట్ నుంచి బయటకు వచ్చి అందరితోటి మింగిల్ ఎలా ఉండొచ్చు అనేది నా గురించి నేను ఇంకా కొంచెం తెలుసుకున్నాను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. నేను ఇలా అని అనుకున్నాను, కానీ ఇలా కాదు ఇలా అని కొంచెం ఎక్స్పాండ్ అయింది ఆ థాట్ అనమాట. ఇది ఉన్నాయి, ఇది ఇంకా పెంచుకోవాలి, ఇది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఏమో అన్న ఈ ఐడియాస్ లైఫ్ లెసన్ నా గురించి నేను నేర్చుకున్నాను అనమాట. ఓకే. సో ఇటు హోస్టింగ్ని ఇటు సింగింగ్ని బ్యాలెన్స్కి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్మోస్ట్ బేబీ సాంగ్ అసలు ఎక్కడ చూసినా అదే వినిపిస్తోంది కదా, అస్సలు మామూలుగా లేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. బేబీ సాంగ్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా అని అంత హిట్ చేసినందుకు, అంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు, నాకు మంచి కింద కాంప్లిమెంట్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇలా ఇంకా మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను. అవకాశాలు రావాలని మీరు కోరుకోండి. సో అంతే. ఎలా ఈ రెండు మేనేజ్ చేస్తున్నాను అంటే నథింగ్ అండి, నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు బేసిక్గా. సో పాటలు వచ్చినప్పుడు పాటలు పాడుతుంటాను, ఇలా హోస్టింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇది. సో బేసిక్లీ లైఫ్లో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు అని నా ఎయిమ్. ఓకే. సో ఫైనలీ శ్రీరామచంద్ర ఇంకా ఏదో చేయాలి, ప్రతి ఒక్కరికి మీరు అన్నారు ఖాళీగా ఉండరు ఏదో చేయాలి, అట్లా ఏమైనా లైఫ్లో మిగిలిపోయిన మూమెంట్ ఏమైనా ఉండిందా? ఏం లేదండి, ఇప్పుడు ఒక మంచి వెబ్ సిరీస్కి హీరోగా చేశాను. ఆహానే ఒరిజినల్స్ హీరోగా చేశారు. సో అది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవ్వాలి అండ్ రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడను, అది ఒకటి మైండ్లో ఉంది. అది ఉంటే బాగుంటుంది ఒకసారి, అది కూడా చేస్తే అందరు చూసి దాన్ని ఎలా
యాక్సెప్ట్ చేస్తారో చూడాలని ఉంది. ఇంట్రోలు మీ విషయంలో మార్చాల్సి వస్తుందండి. ఫస్ట్ సింగర్ అన్నాము, తర్వాత ఇప్పుడు హోస్ట్ అంటున్నాము, ఇప్పుడు హీరో శ్రీరామచంద్ర అని. అలా ఏం లేదు, అంటే బేసిక్గా ట్యాగ్ లైన్ ఏదైనా కూడా మనిషి గుర్తుంటే చాలు. ఓకే. అండ్ మొత్తానికి ఒక డిఫరెంట్గా అయితే మాకు కనిపించబోతున్నారు. వెరీ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్. అది తెలియదండి, అది ఇంకా ఐడియా లేదు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో లెట్స్ సీ. ఓకే. అందరూ అడిగే క్వశ్చన్, కానీ ఆన్సర్ ఏమిస్తారో తెలుసు. పెళ్ళి ఎప్పుడు అంటారు? పెళ్ళి ఎప్పుడు తెలుసు నాకు. అయినో నాకు ఎందుకు అనిపించింది, ఐ సా దట్ కమింగ్. పేరు శ్రీరామచంద్ర, మనిషి అలాగే ఉంటారు. పైగా మెయింటెనెన్స్ బాగా చేస్తారు. సోషల్ మీడియా పోస్ట్ పెడితే చాలు అసలు అమ్మాయిల ప్రతి ఒక్కరు చాలా మీ పోస్టులు నేను చూసాను. ఐదర్ లవ్ సింబల్ లేదంటే ఒక మంచి వేరే ఎమోజీ వస్తుంది అనమాట. ఆ ఎమోజీ నేను చెప్పకూడదు, బట్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది ఫీమేల్ ఫ్యాన్స్ అయితే. ఏదో అలా థ్యాంక్ యూ. వాళ్ళు కూడా చేసుకోవద్దని కోరుకుంటున్నారు. మీరు ఇలా చెప్తే ఇంకా అసలు ఇంకా 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 చెలరేగిపోతారు. లేదండి, వాళ్ళకి ఎలా ఇష్టం అలాగా. అంటే ఐఎమ్ హ్యాపీ. నేను వాళ్ళు నన్ను అలా ఇష్టపడుతున్నారని తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీ. నా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. ఏం చెప్తాను, నాకు కూడా తెలియని క్వశ్చన్లు మీరు అడిగితే, నాకు కూడా తెలియని ఆన్సర్లు మీరు అడుగుతున్నారు. అంటే మీకు పెళ్ళి మీ పెళ్ళే కదా, మీకు తెలుసు కదా. పెళ్ళి నాదే, కానీ ఇంకొకళ్ళు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ పెళ్ళి కూడా కదా, వాళ్ళు కూడా దొరకాలి కదా. కరెక్ట్ దొరకట్లేదని ఆన్సర్ ఇస్తున్నారా? ఏమో అంటే నాకు ఇష్టపడినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి ఇష్టపడినప్పుడు నేను రెడీగా ఉండను. అసలు ప్రస్తుతానికైతే తెలియదు. అంటే అలా అనుకుంటారు కానీ అంత ఈజీ కాదండి. అంటే మా డైలీ లైఫ్లో నాకు ఎవరు 10 మంది కలిసి వచ్చా వీళ్ళైతే బాగుంటుంది, వీళ్ళైతే అలా ఆలోచనే ఉండదు. ఏదో నా లోకం నాది, నేను చేసే పనులు నేను చేసుకుంటుంటాను, నా పాటలు ఏదో నేను పాడుకుంటుంటాను, నా హోస్టింగ్ ఏదో నేను చేసుకుంటుంటాను. ఎక్కడో సోషల్ మీడియాలో అందరితోటి టచ్లో ఉండడమే కానీ నాకు ఆప్షన్స్ ఉండవు బేసిక్లీ. ఎవరు రోజు కలిసి అంతా నేను సోషలైజింగ్ కూడా ఎక్కువ చేయను కాబట్టి. మరి ఎలా రోజు కలిసినా మీరు సోషలైజ్ చేయరు, ఎట్లా అండి మరి కనెక్ట్ అయ్యేది? అంటే నాకు ఎలా సోషలైజింగ్ చేస్తారనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ట్రైంగ్ టు మీట్ పీపుల్, ఫ్రెండ్స్ అయ్యి బయటకు వెళ్ళడం, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని నాకు ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తోంది. సో చూద్దాం. అంతేనా? ఎవరైనా దొరికితే డెఫినెట్లీ కనెక్ట్ అవుతే. ఇలా ఉండాలి అందుకనే క్వాలిటీస్ ఉన్నాయా? తెలీదు, ఏదో ఒకటి చెప్తారు కదా. అంటే నేను బాగా ఫిల్మీ మనిషిని అండి. నేను ఫిల్మీ మనిషి. నాకేంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ చూస్తూ పెరిగాను కదా. సో చూడంగానే ఇలా ఒక వెనకాల ఒక 10 వయలిన్లు మోగాలి, గంటలు మోగాలి, వయలిన్స్ ఉండాలి, రోజులు రావాలి, ఇలా ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాలి. చూడంగానే వావ్ ఏముంది అన్నట్టు, ఏదో తొలి ప్రేమ సినిమాలో కీర్తి రెడ్డి గారి ఇంట్రొడక్షన్ ఉన్నట్టు ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలని ఏదో మనం అంత ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటాం. ఇంకా మా అమ్మ నాన్న కూడా అరే అది సినిమాలు రా, రియల్ లైఫ్లో అవ్వవు రా అవన్నీ అంటే ఇంకేదో మనం అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఐఎమ్ వెరీ ఫిల్మీ గాయ్. సో నాకు చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో నేను చాలా బిలీవ్ చేస్తాను, కనెక్షన్లో చాలా బిలీవ్ చేస్తాను. సో అండర్స్టాండింగ్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, చాలా ఇవన్నీ బేసిక్ క్వాలిటీస్. సో ఇవన్నీ ఎప్పుడైతే కరెక్ట్ ప్లేస్లో ఉంటాయో అప్పుడు డెఫినెట్లీ అవుతుందండి. విన్నారు కదా, మీ ఇష్టం. ఇంకా దొరకట్లేదని బాధపడుతున్నారైనా ఖచ్చితంగా మీరు పట్టుకోండి. ఇంకా ఇంటర్వ్యూ నుంచి చాలా ఓపెన్గా చెప్పేశారు కెమెరా ముందు, ఎవరు దొరకట్లేదు, దొరికితే ఖచ్చితంగా మ్యారీ అవుతారని చెప్పి. సో నేను ఇచ్చేసాను వాళ్ళకి ఖచ్చితంగా, చాలామంది అమ్మాయిలకి. ఇక నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మోగిపోతూ ఉంటుంది మీకు. ఓకే, సో ఫైనల్గా ఒక చిన్న పాటతో ఆడతారు, మాట్లాడతారు. ఎందుకంటే గెలుపు తలుపులే ఆ సాంగ్ ఆల్ టైమ్ ఎప్పుడు మాకు శ్రీరామచంద్ర ఎన్ని పాటలు పాడినా కూడా మాకు ఆ పాట అట్లా మార్క్లో ఉండిపోతుంది. అలా ఉంటుందని మీరు కూడా చాలాసార్లు స్టేజ్లో చెప్పడం కూడా జరిగింది. అండ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నేను సూపర్ ఉమెన్ అంటే వాళ్ళకు కూడా ఒక రకంగా మీరు ఒక పుషప్ ఇస్తున్నట్లే. ప్రతి ఒక్కళ్ళకి సాడ్నెస్లో ఉన్నప్పుడు నేనేం చేయలేనేమో అనే స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు, లేదు సక్సెస్ అనేది వెంటనే రాదు, ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత వస్తుంది. ఆ కాన్సెప్ట్తోనే మన షో కూడా వస్తుంది కాబట్టి ఆ పాటతో ఏం చేద్దాం. షోర్ గెలుపు తలుపు ఏం చేద్దామా అంటే ఆ లైన్స్ తీసుకుని మన షోని కలిపేయండి. మీకు అలవాటే కదా, కలిపేస్తారు లైన్స్ని. సూపర్ ఉమెన్ ట్యాక్స్ అలవాటే కదా కలిపేయడం అంటే. లైన్స్ అండి, లైన్స్ని బిగ్ బాస్లో అసలు ఆ వచ్చేవాడు లిరిక్స్ వచ్చాను ఇంకొకటి వచ్చేస్తుంది ఆ ప్లేస్లో. లిరిక్ అది కాదు కానీ బాగా బ్యాలెన్స్గా మేనేజ్ చేసేస్తారు గుర్తురానప్పుడు. ఎక్కడండి మాకు ఏమి యాక్సెస్ ఉండదు కదా బయట వాళ్ళతో, ఏదో వేరే ప్రపంచంలో ఉంటావు పాడాలి అంటే. బట్ అలా సో గెలుపు తలుపే పాడుతూ ఉంటారా? కొత్త సాంగ్ ఉందా? మీ ఇష్టం, ఏదైనా ఒక సాంగ్. మన బేబీ సాంగ్ ఉంది కదా, అది బాగా హిట్ అయింది కదా రీసెంట్గా, అది పాడేద్దాం. సో
తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్ప కను పాపలాగా ఉంటారేమో కడదాకా చందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. అసలు మాటలు లేవు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట పాడిన తర్వాత పేరు అవ్వాలనిపించట్లేదా? చచ్చ అసలు వద్దు. నాకు పేరు అవ్వాలనే పాటలు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నా సాంగ్స్ అన్నీ కూడా నా లైఫ్ స్టోరీస్ అనమాట. ఇలా ఎవరైనా దొరికితే బాగుంటుంది, ఆ టైంలో ఎవరో అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది, అందుకని గెలుపు తలుపులే తీసే అది అలా ఆ మూమెంట్లో ఆ సాంగ్ వచ్చింది. ఇప్పుడు ఓ రెండు ప్రేమిగాలు ఇలా అలా కలుస్తారేమో, కలిస్తే ఇలా ఉండాలి అనే ఓ సాంగ్ అనమాట. అన్నీ నా లైఫ్ రిలేటెడ్ సాంగ్స్. తర్వాత ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా జరుగుతూ ఉంటే ముందుకెళ్ళినా నాకు నేను పాడుకున్న సాంగ్ అది. సో బేసికలీ ఇట్స్ ఆల్ నా లైఫ్ స్టోరీస్ అనమాట ఇవి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ అండి. నైస్ టు మీట్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సువర్ణ గారు. నిజంగా నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ చేసినందుకు. నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. స్పెషల్ థ్యాంక్స్ టు ఆహా ఫర్ నేను సూపర్ ఉమెన్. సో వాచ్ అవుట్ ఫర్ నేను సూపర్ ఉమెన్. ఇట్స్ గోయింగ్ టు బీ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ. అండ్ మన ఇండియా అండ్ మన తెలుగు రాష్ట్రాలు ఒక డిఫరెంట్ షో చూడబోతున్నారు. దీని తర్వాత అందరి మైండ్ సెట్స్ మారబోతున్నాయి. లాట్ ఆఫ్ ఫీమేల్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అనే ఈ 2 టర్మ్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవబోతున్నాయి. అండ్ అందరికి అర్థమవుతుంది ఒక లేడీ ఒక బిజినెస్ పెట్టాలి, ఒక ఐడియా వస్తే ఎంత బాగా డెవలప్ చేసి వాళ్ళని ఎంత సక్సెస్ఫుల్గా చూడగలమో, ఎంత సపోర్ట్ చేస్తే ఆ లేడీ ముందుకు వెళ్ళి ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఎంత అచీవ్ చేయగలరో అనే ఒక చిన్న ఐడియాని మేము ఇంప్లాంట్ చేస్తున్నాం ఈ షో ద్వారా. సో లేడీస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఈ షో ఇస్ ఆల్ అబౌట్ లేడీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్ర గారు. ఇలాంటి షోస్ మరెన్నో చేయాలి, మరిన్ని పాటలు పాడాలి, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. బాయ్. ఎక్కడి నుంచి చెప్పమంటారా? ఓకే. సో నేను సూపర్ ఉమెన్ అనే ఈ షో ఇస్ ఆల్ ఫర్ అవర్ వండర్ఫుల్ లేడీస్. నేను ఒక బిజినెస్ పెడితే ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, బిజినెస్ గురించి ఆలోచించి సమాజానికి మంచి చేయాలనుకుంటున్నారో అలాంటి లేడీస్ అందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఈ షో. మేమే కాకుండా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి, మీరు ఒక ఐడియాతోటి ఉన్నప్పుడు ఆ ఐడియాకి మేము అందరం కలిసి సపోర్ట్ చేస్తే మీరు ఎంత అచీవ్ చేయగలరు అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి, ఆ ఐడియాతోటి పెట్టిన షో నేను సూపర్ ఉమెన్. సో లేడీస్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ సపోర్ట్ మా లైఫ్స్లో. ఇట్స్ యోర్ టైమ్ నౌ. మేమందరం కలిసి ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయబోతున్నాం. సో వాచ్ అవుట్ ఫర్ నేను సూపర్ ఉమెన్.